ఒక ఎంప్లాయీగా ఆయన అంత ఉన్న పదవిలో ఉండేసి వెళ్ళి గబగబా మీరు వెళ్ళి తాళాలు పగలగొడతాం అంటాం ఏంటండి? మా అందరం కూడా ఆయన ఇచ్చాడండి. ఆయన ఇచ్చిన ఆశని ఆయనే ధ్వంసం చేసుకున్నాడు. ఇవాళ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. స్కూల్లో వెళ్ళి మేము పిల్లల బరువులు చూసుకునే మిషన్ల మీద పెద్ద వాలంటీర్లు ఉయ్యాలు ఊగుతున్నారండి. అది కరెక్ట్? అసలు అది కరెక్ట్ కాదు కదా. పిల్లలు ఉయ్యాలలో ఒకటి ఏంటండి వాలంటీర్లు వెళ్ళి, అది చాలా మేము ఖండిస్తున్నాం సార్. అసలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంత అన్యాయం చేయలేదండి. మేము 25 సంవత్సరాల నుంచి జాబ్లో ఉన్నాము. ఎప్పుడు కూడా మా సెంటర్కి వచ్చి తాళాలు పగలగొట్టడం అనేది జరగలేదు. ఈ జగనన్న ప్రభుత్వంలోనే మా అంగన్వాడీకి వచ్చి మా అంగన్వాడీ స్కూల్ తాళాలు పగలగొట్టినందుకు మేము చాలా బాధపడుతున్నామండి. ఈ బాధను ఎవరు తీర్చలేరు అనమాట. అంత బాధపడుతున్నాం, ఒక అక్క చెల్లెళ్ళలాగండి. అది ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి సార్. ఇది ఈ మాట జగనన్నకు చేరాలండి, అది మా కోరిక. రాష్ట్రవ్యాప్త సమ్మెగా ఈరోజు 23వ రోజుకు చేరింది. ఈరోజు అన్ని కలెక్టరేట్లు ముట్టడి చేస్తున్నాము. ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 23 రోజుల నుంచి మేము ఈ ఎండల్లో టెంటల్లో కూర్చుని సమ్మె చేస్తుంటే జగన్ సార్కి ఏమో కనిపించటం లేదేమో. దయవుంచి జగన్ సార్ ఇప్పటికైనా సరే మీ ఆడపడుచుల మీద మాకు కనీస వేతనం ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరుతున్నాము. మా తాళాలు బదలుగొట్టినా సరే మేము భయపడలేదు. ఇప్పుడు మండు టెండల్ కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము వెనకడుగు వేసేదే లేదని మేము గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయము జరగలేదు. 23 రోజులు బట్టి మేము ఉధృతంగా సమ్మె చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు దిగివచ్చి కనీస వేతనం అనేది మాకు ప్రకటించలేదు. ఇప్పటి వరకు మాకు ఒక పండగ లేదు, ఏమీ లేదు. నూతన సంవత్సరం దొరబడినా మాకు బెదిరింపు నోటీసులు వచ్చినా మేము మాత్రం ఈ పోరాటాన్ని ఉధృతం చేసి సీఎం గారు కనీస వేతనం అనేది మా అంగన్వాడీలకు ప్రకటించేంత వరకు ఈ పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని, చావో రేవో ఒక మాట ఇచ్చాడు, మడం తెప్పొద్దు, మాట తప్పొద్దు అని మళ్ళీ ఒకసారి జగనన్న గారికి మేము వినతిపత్రంగా వినిపించుకున్నాము. అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి మాకు స్పందన లేదు. అందుకనే మేము ఈరోజు కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవాలని వచ్చాం. కాబట్టి మా వినతిపత్రాన్ని తీసుకుని మా కోరికలు మన్నించి న్యాయమైనగా మాకు కనీస వేతనం ప్రకటించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మా వేతనాలు పెంచాలని మేము సిఐటి తరపున కోరుకుంటాం. మాకు జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తానన్నారండి. ఏ సంక్షేమ పథకానికి మేము అర్హులం కావట్లేదు. అసలు ఎందుకు ఈ సంక్షేమ పథకాలు అని చెప్తున్నాడు? మేము ఆయన అక్కచెల్లెళ్ళం కాదా? ఇట్లా మమ్మల్ని అంటున్నారు. కానీ నిజంగా మాట్లాడితే సచివాలయాలకు వెళ్తే మీరేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మా, అందుకే మీకు రావట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇది రిటైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే మాకు ₹1 లేకుండా మేము అలాగే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 50,000 ₹1,00,000 చేసామంటున్నారు కానీ టీచర్కి. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటండి? 3,000 పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నారు వృద్ధులకి. మేము 60 ఏళ్ల తర్వాత వృద్ధులమే కదా. ఆ వృద్ధులకి ఆ 3,000 పెన్షన్ తీసుకోవడానికి దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాకు ఏ సంక్షేమ పథకం రాకుండా పోతుంది? మేము ఆయనకి చేయూతకి, చేదోడికి, దేనికి పనికిరాని వాళ్ళం అయిపోయాం మేము. మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు గ్రాట్యుటీ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మేము మాకు ఏంటి ₹26,000 కనీస వేతనం కోసమే మేము ఇట్లా వచ్చాము. నడి రోడ్డు మీద అక్క చెల్లెళ్ళు ఉంటుంటే ఆయనకి కళ్ళకి పట్టట్లేదా? ఆయనకి తెలీదు మేము ఇంతవరకు ఆయన వరకు తీసుకెళ్ళలేదని బొత్స గారు, ఉషశ్రీ చరణ్ గారు, మా మంత్రి గారు అంటున్నారు కదా. అలా అంటున్నప్పుడు ఆయనకి తెలియకుండా ఉందా? ఆయన రోజు లేసి పేపర్ చూడడా? మా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోడా? ఆయన ఎంతవరకు అసలు మా అక్క చెల్లెళ్ళ బాధను, గోడుని పట్టించుకోడా? నడి రోడ్డు మీద ఇట్లా ఉంటుంటే ఆయనకి ఎంత ఆనందంగా ఉందా? మమ్మల్ని ఇలా చూడాలని ఆయన పిలవాలనుకుంటే ఆయన్ని రమ్మంటే మేమే వచ్చి కనపడేవాళ్ళం కదా. అంతేగాని ఈ రకంగా కూడా మమ్మల్ని వేధిస్తారని మేము అనుకోలేదు. ఆయన జగనన్న పరిపాలన చాలా బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇలా మా ఉసురు పోసుకుంటాడని మేము అనుకోవట్లేదు. నిజంగా మాట్లాడితే ఆయన గద్దె ఎలా ఎక్కాడండి? మేమందరం ఓట్లేస్తేనే ఆయన ఎక్కాడు. ఈ రోజున మేము ఓట్లు ఇవాళ వేయలేము. కడుపు మండుతుంది మాకు. మా కడుపు మండి నడి రోడ్డు మీదకి వచ్చాం. ఈ రోజున మేమందరం ఓట్లు అయిపోతే ఆయన ఏమవుతాడండి? కిందకి దిగిపోతాడు వెంటనే. అంత ఇదిగా తెచ్చుకోవద్దు. మా జగనన్న అంటే మాకు ఇష్టమే. కాకపోతే ఇట్లాంటివి చేసి మా మీద ఉన్న, ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు.